15:4 నా యందు నిలుచుడి ఎక్కడైతే తీగ ద్రాక్షవల్లికి అంటుకట్టబడి ఉన్నప్పుడే ఫలిస్తుంది అది. ఆ విధంగా మనము కూడా ఒక విశ్వాసులముగా, ఆయన నెరిగిన ప్రజలముగా, ఆయనతో అంటుకట్టబడి ఉన్నప్పుడే మన జీవితాలలో ఫలితం అనేది దేవుడు చూడగలుగుతాం. ఫలితం అనేది దీవెన కానీ ఆశీర్వాదం కానీ మన జీవితంలో కాదు, అన్నిల జీవితంలో కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. అవును కదా. ఇక్కడ మనం ఉన్నాము, మనకన్నా ఎన్నో ఇంతలా ఉన్నత స్థితిలో వాళ్ళు ఉన్నారు ఈ లోకానుసారమైన దీవెన ద్వారా. కానీ ఇక్కడ ఫలింపని ప్రతి తీగ ఆయనలో ఉంటేనే ఫలించడం అంటే ఆత్మీయ జీవితం గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు ఎక్కడ వెళ్ళినప్పుడు నీ ద్వారా కుటుంబము కట్టబడాలా, నీ ద్వారా అనేక భయంకరమైన పరిస్థితులు మార్చబడాలి. గొడవ అవుతుందా, నువ్వు మధ్యలో పోతే ఆ సమాధానం అయిపోవాలి, కుటుంబాలలో నెమ్మది కలగాలి. నువ్వు వచ్చినప్పుడు కుటుంబాలలో సంతోషం కలగాల. ఈ సిస్టర్ వస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది, ఈ బ్రదర్ వస్తే నాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాటలే నన్ను చాలా ఓదార్స్తాయి, ఆ మాటలే నన్ను ముందుకు నడిపిస్తాయి అనే విధంగా మన జీవితాలు ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1:40 మనం చదువుకుందాం. తొందర చాలా వాక్యాలు ఉన్నాయి, దగ్గర 100 వాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు చదివి తొందర చదవాలి, అన్ని చదివిస్తాం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి నేను మెస్సియాను కనుగొంటినని అతనితో చెప్పి, ఇక్కడ ఏమంటున్నాడు? యోహాను మాట విని ఎవరు వచ్చిరంట? ఆంద్రే వచ్చిండు. ఆంద్రే మాటలు విని ఎవరు వచ్చారు? ఎవరు? ఆయన తమ్ముడైన పేతురు, సీమోను పేతురు. చదవండి. నేను మెస్సియాను కనుగొంటినని అతనితో చెప్పి